Guys, good morning. Audio clear ఉందా? Recording in progress. ఒకసారి కన్ఫర్మ్ చేయండి, ఆడియో క్లియర్ ఉందా? ఎస్, ఓకే. ఎస్, గుడ్ మార్నింగ్. సో గైస్, కాస్టింగ్ బేసిక్స్ చూస్తున్నాం కదా. సో నిన్న క్లాస్లో ఏం చూసాం మనము? కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఏది వేరియబుల్ కాస్ట్ అనేది నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఏది వేరియబుల్ కాస్ట్ అని డిస్కస్ చేసుకున్నాం. లెట్ మీ వెయిట్ వన్ థింగ్. సో కాస్ట్ ఓవరాల్గా మనకు ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్గా డిఫైన్ చేసుకున్నాం. సో ఫిక్స్డ్ కాస్ట్ అని దేనంటాం? నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా కాన్స్టాంట్గా ఏదైనా మనీ పే చేస్తూ ఉంటే, మనము కాన్స్టాంట్గా పేమెంట్స్ అన్నది చేస్తూ ఉంటే వాటిని ఫిక్స్డ్ కాస్ట్ అని డిస్కస్ చేసుకున్నాం. అలా కాకుండా నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని చేంజ్ అయ్యే కాస్ట్లు ఏవైనా ఉంటే, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే టోటల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అయితే టోటల్ కాస్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది. అలాంటి కాన్సెప్ట్స్ ఏవైనా ఉంటే వాటిని వేరియబుల్ కాస్ట్గా డిఫైన్ చేస్తాం. దాని తర్వాత ఏం డిస్కస్ చేసుకున్నాం? ఫిక్స్డ్ కాస్ట్లో కూడా ఇన్ టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుందో చూసాం. వేరియబుల్ కాస్ట్ కూడా ఇన్ టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుందో కూడా చూసాం. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్. సో ఈ 2 ఐటమ్స్లో డెఫినెట్గా ఒకటి కాన్స్టెంట్ ఉంటుంది, ఒకటి చేంజ్ అవుతుంది. ఏది కాన్స్టెంట్గా ఉంటుంది? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్. సేమ్ అలాగే వేరియబుల్ కాస్ట్లో ఏది కాన్స్టెంట్ ఉంటుంది? పర్ యూనిట్ కాన్స్టెంట్ ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ కాన్స్టెంట్. మరి ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ రెండు కూడా చేంజ్ అవుతాయి. చేంజెస్ కానీ ఎలా చేంజ్ అవుతాయి అది కూడా ఇంపార్టెంట్. వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజెస్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజెస్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ఇంతవరకు HRDI క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. గైస్, ఈ చార్ట్ ఎప్పటికైనా సరే గుర్తుండాలి. కాస్ట్ బిహేవియర్ మనకు ఓవరాల్ సెక్షన్ సి దీని మీదే డిపెండ్ అవుతుంది. ఒక్క ఈ చార్ట్ మీదే సెక్షన్ సి మొత్తం డిపెండ్ అవుతుంది ఆల్మోస్ట్. కాబట్టి చార్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అడిగినా సరే ఇన్స్టాంట్ ఆన్సర్స్ వచ్చే విధంగా ఉండాలి. పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ ఏమవుతుంది, క్లారిటీ ఉండాలి. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఈ టేబుల్ చూద్దాం. సో లెట్స్ సే నంబర్ ఆఫ్ యూనిట్స్, నేను ప్రొడ్యూస్ చేస్తున్న నంబర్ ఆఫ్ యూనిట్స్ అన్నది 10,000, 25,000, 50,000. నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. 10,000 నుంచి 25,000కి, 25,000 నుంచి 50,000కి. ఫస్ట్ ఒకసారి రెంట్ చూడండి, రెంట్ ఇన్ టోటల్ చూడండి. రెంట్ ఇన్ టోటల్ నథింగ్ బట్ ఈ టోటల్ వాల్యూస్ చెప్తున్నా. రెంట్ ఇన్ టోటల్, రెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 10,000 యూనిట్స్ ఉన్నప్పుడు 25,000 పే చేస్తున్నాను రెంట్ కాబట్టి. 25,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు 25,000 పే చేస్తున్నాను. 50,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే 25,000 పే చేస్తున్నాను. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా
కాన్స్టెంట్గా ఒకే అమౌంట్ని పే చేస్తూ ఉన్నాను. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా కాన్స్టెంట్గా ఒకే అమౌంట్ని పే చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ కాస్ట్ని మనం ఏ దానిగా డిఫైన్ చేయొచ్చు? ఫిక్స్డ్ కాస్ట్గా డిఫైన్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అయినా సరే నేను పేమెంట్ మెథడ్ అయితే పేమెంట్ చేసే అమౌంట్ అయితే 25,000 ఉంది, కాన్స్టెంట్గా పే చేస్తున్నాను నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా. సో ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. సేమ్ అలాగే డిప్రిషియేషన్ చూడండి. ఇప్పుడు డిప్రిషియేషన్ 10,000 ప్రొడ్యూస్ చేసినా, 25,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా, 50,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే నేను టోటల్గా పే చేస్తున్నది టోటల్గా నేను ఇంకర్ అవుతున్న అమౌంట్ 50,000 ఓన్లీ. కాన్స్టెంట్గా ఇంకర్ అవుతున్నా 50,000, 50,000, 50,000. సో డిప్రిషియేషన్ విల్ ఆల్సో బీ కన్సిడర్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. సో మనకు క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు ఈ 2 టైప్స్ ఆఫ్ కాస్ట్లు కూడా ఫిక్స్డ్ కాస్ట్కి సంబంధించినవని. దీస్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్స్. మరి వేరియబుల్ కాస్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అది కూడా ఐడెంటిఫై చేద్దాం. ఒకసారి చూడండి. 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసా, 25,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసా, 50,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసా. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ చూడండి ఒకసారి 16,000. నథింగ్ బట్ 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 16,000 ఉంది, 25,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 40,000 అయింది, 50,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 80,000 అయింది. నథింగ్ బట్ నేను నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే కాస్ట్ ఏమైపోతా ఉంది? చేంజ్ అవుతూ వస్తుంది. అది కూడా ఎలా? డైరెక్ట్ ప్రపోర్షన్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా టోటల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. 60,000, 40,000, 80,000. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే డైరెక్ట్ ప్రపోర్షన్లో చేంజ్ అయ్యే కాస్ట్ ఏదవుతుంది? వేరియబుల్ కాస్ట్. సో డైరెక్ట్ మెటీరియల్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. సేమ్ అలాగే డైరెక్ట్ లేబర్ 25,000, 62,500, 1,25,000. సో టోటల్ కాస్ట్ ఇది కూడా నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ చేంజ్ అవుతూ వస్తుంది. సో ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఎందుకు? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంటే టోటల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో టోటల్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనము ఐడెంటిఫై చేసాము. అలా టోటల్ వాల్యూస్ని కాకుండా పర్ యూనిట్ వాల్యూస్ని బేస్ చేసుకొని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. టోటల్ వాల్యూస్ కాకుండా పర్ యూనిట్ వాల్యూస్ని బేస్ చేసుకొని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేయాలి చూడండి. ఫస్ట్ నేను ఎరేస్ చేస్తున్నాను ఇవి. పర్ యూనిట్ వాల్యూస్ని బేస్ చేసుకుని కూడా ఐడెంటిఫై చేయొచ్చు మనం. ఎలా ఐడెంటిఫై చేయాలి? చాలా సింపుల్ ప్రొసీజర్ అది కూడా. లెట్స్ సే 10,000 యూనిట్స్, 25,000 యూనిట్స్, 50,000 యూనిట్స్. మనం ఈ స్టేట్మెంట్ చూస్తే ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్ అని కాబట్టి డిసైడ్ చేసాము. పర్ యూనిట్లు చూద్దాం ఇప్పుడు. ఈ పర్ యూనిట్ ఒకటి, ఈ పర్ యూనిట్ ఒకటి, ఈ 2 పర్ యూనిట్స్ ఏమవుతుందో చూద్దాం. ఇంతకుముందు టోటల్ కాస్ట్ని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేసాం కదా. పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్. నథింగ్ బట్ ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న ఐటమ్స్లో పర్ యూనిట్ వాల్యూ కాన్స్టెంట్గా ఉందంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. సో డైరెక్ట్ మెటీరియల్ 1.6, 1.6, 1.6. నథింగ్ బట్ మీరు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే పర్ యూనిట్ వాల్యూ 1.6 ఉంది. సో పర్ యూనిట్ వాల్యూ కాన్స్టెంట్గా ఉంది అంటే దోస్ టైప్ ఆఫ్ కాస్ట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. అదే కదా ఇక్కడ నేర్చుకున్నాం. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్వేస్ కాన్స్టెంట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. అదే కదా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. కాన్స్టెంట్గా ఉంది. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. 1.6, 1.6, 1.6 ఈవెన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా సరే. మరి ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది చూడండి, చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? అది కూడా ఇన్వర్స్ ప్రపోర్షనేట్లో. సో ఇక్కడ చూడండి, డిప్రిషియేషన్, రెంట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ చెప్పుకున్నాం కదా, వాటిది కూడా వెరిఫై చేద్దాం. 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ 5 ఉంది. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ యూనిట్స్ 10,000 నుంచి 25,000కి ఇంక్రీజ్ చేస్తానో 5 రూపీస్ ఉన్నది 2 రూపీస్ అయింది. మరి ఎప్పుడైతే 25,000 యూనిట్స్ ఉన్నది 50,000 కన్వర్ట్ చేశానో, షిఫ్ట్ చేశానో, ఆటోమేటిక్గా పర్ యూనిట్ 1 రూపీ అయిపోయింది. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ రెడ్యూస్ అవుతూ వస్తుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ రెడ్యూస్ అవుతూ వస్తుంది. ఈ క్యారెక్టర్ దేనికి ఉంటుంది? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇది ఇన్వర్స్ ప్రపోర్షనేట్లో చేంజ్ అవుతుంది. ఇన్వర్స్ ప్రపోర్షనేటే కదా.
సో ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. సో డిప్రిషియేషన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. మనం టోటల్ వాల్యూని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేయొచ్చు, ఆర్ పర్ యూనిట్ వాల్యూని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేయొచ్చు. సేమ్ అలాగే రెంట్ కూడా 2.5, 1, 0.5 నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ రెడ్యూస్ అవుతూ వస్తుంది. సో మనం పర్ యూనిట్ని బేస్ చేసుకుని దాని క్యారెక్టరిస్టిక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఆర్ టోటల్ వాల్యూస్ని బేస్ చేసుకుని దాని క్యారెక్టరిస్టిక్స్ ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు మనం రెండు కూడా చెక్ చేసాం. మీరు కూడా నెక్స్ట్ టైం ఏదైనా ఒక కాస్ట్ ఐడెంటిఫై చేయాలి అంటే అది వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ అని ఏదైనా టోటల్ వాల్యూస్ చూడండి, ఆర్ పర్ యూనిట్ వాల్యూస్ చూడండి. ఏ కండిషన్ సాటిస్ఫై అయినా సరే మనం ఈజీగా వాటిని ఐడెంటిఫై చేసేయచ్చు. వాటి మీద కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, చూద్దాం అవి కూడా. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి, ఒకసారి అనలైజ్ చేయండి ఓన్గా. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మీరు ఓన్గా అనలైజ్ చేయండి. వెంకట్, జాహ్నవి, ఐ థింక్ సుష్మా నిన్న అటెండ్ అయ్యారు. తేజశ్రీ ఎస్టర్డే క్లాస్ విన్నారా? ఎందుకు ఎస్టర్డే రాలేదు అందరూ? ఇస్ దర్ ఎనీ ఇష్యూ? ఎస్, ఓకే, దెన్ నో ఇష్యూ. ఓకే, కాలేజ్ ఉందా? ఓకే గైస్, వాట్ అబౌట్ రిమైనింగ్? తేజశ్రీ, everyone should involve, ఓకేనా? సరే, ఒకసారి అనలైజ్ చేయండి అది. డౌట్స్ ఉంటే ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోండి, డౌట్స్ మైండ్లో అలాగే ఉంచుకోవద్దు. గైస్, ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ సంబంధించి ఏదైనా డౌట్ ఉందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఎస్, క్లియర్, రైట్? ఓకే. సో కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చే టోటల్ కాస్ట్ని టోటల్ వేరియబుల్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఈ ఫిక్స్డ్ కాస్ట్ బిహేవియర్ ఎలా ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ బిహేవియర్ ఎలా ఉంటుందో నేర్చుకున్నాం. ఇప్పుడు మనకు కాస్టింగ్లో అవసరమైన కొన్ని టర్మినాలజీస్ నేర్చుకోవాలి. కాస్టింగ్కి అవసరమైన కొన్ని టర్మినాలజీస్ నేర్చుకోవాలి. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ కాస్ట్ డ్రైవర్. కాస్ట్ డ్రైవర్ ఏంటి? కాస్ట్ డ్రైవర్ ఏం చెప్తుంది అసలు? గైస్, లెట్స్ సే నేను ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయాలి. ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయాలంటే నాకు ఓవరాల్గా నేను 10 రూపీస్ కాస్ట్ ఇంకర్ అవుతాను, ఇంక్లూడింగ్ మెటీరియల్, లేబర్, వేజెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత 10 రూపీస్ కాస్ట్ ఇంకర్ అవుతాను. ఇప్పుడు మీరు చెప్పండి, నేను 5 యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత కాస్ట్ ఇంకర్ అవ్వాలి? 5 యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత కాస్ట్ ఇంకర్ అవ్వాలి? గైస్, ఐ వాంట్ ఎవరీవన్ షుడ్ ఇన్వాల్వ్. ఓన్లీ 1 or 2 మెంబర్స్ మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. 5 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే 50 రూపీస్ ఇంకర్ అవుతాను. 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత ఇంకర్ అవుతాను?
100, రైట్? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే 50 రూపీస్ నుంచి 100 రూపీస్కి కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? సో 50 రూపీస్ నుంచి 100 రూపీస్కి కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి వాట్ ఈస్ ద రీజన్? కాస్ట్ ఇంక్రీజ్ అయింది, రీజన్ ఏంటి? ఏ దాంట్లో చేంజ్ రావడం వల్ల కాస్ట్లో చేంజ్ వచ్చింది? నంబర్ ఆఫ్ యూనిట్స్, రైట్? సో నంబర్ ఆఫ్ యూనిట్స్లో చేంజ్ రావడం వల్ల కాస్ట్లో చేంజ్ వచ్చింది. సో కాస్ట్ డ్రైవర్ ఏం చెప్తుందంటే ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్స్ ది టోటల్ కాస్ట్, మీ టోటల్ కాస్ట్ని చేంజ్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా సరే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ డ్రైవర్. ఇక్కడ టోటల్ కాస్ట్ ఎందుకు చేంజ్ అవుతా ఉంది 50 నుంచి 100 రూపీస్కి? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. ఇక్కడ ఓవరాల్గా టోటల్ కాస్ట్ అనేది 50 రూపీస్ నుంచి 100 రూపీస్కి ఎందుకు చేంజ్ అవుతుంది? నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ డ్రైవర్. సో కాస్ట్ని డ్రైవ్ చేసేది, టోటల్ కాస్ట్ని కంట్రోల్ చేయగలిగేది ఏది కంట్రోల్ చేస్తుంది? ఇక్కడ టోటల్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా అనేది నంబర్ ఆఫ్ యూనిట్స్. మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేశారా ఆటోమేటిక్గా ఎక్కువ కాస్ట్ ఇంకర్ అవుతుంది. ఆర్ నంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ ప్రొడ్యూస్ చేశారా ఆటోమేటిక్గా తక్కువ కాస్ట్ ఇంకర్ అవుతాం. సో కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా అని దేని మీద డిపెండ్ అవుతుంది? నంబర్ ఆఫ్ యూనిట్స్ మీద. సో ఆ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమంటాం మనము? కాస్ట్ డ్రైవర్. గైస్, ఈజ్ దట్ క్లియర్? కాస్ట్ డ్రైవర్ అని దేని అంటాం? ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్, టోటల్ కాస్ట్ని ఎఫెక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా పర్లేదు దాన్ని కాస్ట్ డ్రైవర్ని అంటాం. టోటల్ కాస్ట్ని ఎఫెక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా పర్లేదు దాన్ని కాస్ట్ డ్రైవర్ అనే మెన్షన్ చేస్తాం. ఒకసారి చూడండి, కాస్ట్ డ్రైవర్ ఎనీ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్ ద కాస్ట్. ఎఫెక్ట్స్ ద కాస్ట్ అంటే కాస్ట్ మే బీ ఇంక్రీజ్ ఆర్ ఇట్ మే బీ డిక్రీజ్, ఏదైనా అవ్వచ్చు. మొత్తానికి కాస్ట్లో చేంజ్ రావాలి. దేనివల్ల కాస్ట్లో చేంజ్ వస్తుందో ఆ దేని వల్ల అయితే వస్తుందో దాన్ని కాస్ట్ డ్రైవర్ అంటాం. లెట్స్ సే నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, ఇందాక ముందు చూసాం. మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే అల్టిమేట్గా మీరు ఎక్కువ కాస్ట్ ఇంకర్ అవుతారు. మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే అల్టిమేట్గా ఎక్కువ కాస్ట్ ఇంకర్ అవుతారు మీరు. లేదు నంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ ప్రొడ్యూస్ చేయాలనుకోండి తక్కువ కాస్ట్ ఇంకర్ అవుతారు. సో మీరు కాస్ట్ ఎక్కువ ఇంకర్ అవ్వాలా తక్కువ ఇంకర్ అవ్వాలా అనేది నంబర్ ఆఫ్ యూనిట్స్ మీద డిపెండ్ అయింది. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ విల్ బి కాల్డ్ యాజ్ కాస్ట్ డ్రైవర్. కాస్ట్ని డ్రైవ్ చేయగలుగుతుంది, అది బట్ కాస్ట్ని కంట్రోల్ చేయగలుగుతుంది అది. నంబర్ ఆఫ్ యూనిట్స్ షిప్డ్, మీరు నార్మల్గా డెలివరీ ఐటమ్స్లో చూస్తూ ఉంటారు. ఇవి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ షిప్ చేసామనుకోండి షిప్పింగ్ కాస్ట్ నాకు ఎక్కువ అవుతుంది. నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ షిప్ చేశాను అనుకోండి, నథింగ్ బట్ డెలివరీ చేశాను అనుకోండి, నాకు తక్కువ కాస్ట్ అవుతుంది. నేను ఎక్కువ యూనిట్స్ని డెలివరీ చేస్తే డెలివరీ కాస్ట్ ఎక్కువ అవుతుంది, తక్కువ యూనిట్స్ని డెలివరీ చేస్తే డెలివరీ కాస్ట్ తక్కువ అవుతుంది. సో నా డెలివరీ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? నంబర్ ఆఫ్ డెలివరీస్, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ షిప్డ్, నంబర్ ఆఫ్ షిప్మెంట్స్. సో దాన్ని కూడా కాస్ట్ డ్రైవర్ అని అంటాం. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్. మీరు టోటల్ కాస్ట్ని చేంజ్ చేస్తే ఏ ఫ్యాక్టర్ అయినా సరే డెఫినెట్గా దాన్ని కాస్ట్ డ్రైవర్ అని అంటాం. చేంజ్ ఇన్ కాస్ట్ డ్రైవర్ విల్ రిజల్ట్ ఇన్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్. కాస్ట్ డ్రైవర్ చేంజ్ అయింది అంటే ఆటోమేటిక్గా టోటల్ కాస్ట్ కూడా చేంజ్ అవ్వాల్సిందే. ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయ్యాయి. లెట్ మీ ఓపెన్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయ్యాయి, నథింగ్ బట్ కాస్ట్ డ్రైవర్లో చేంజ్ వచ్చింది. కాస్ట్ డ్రైవర్లో చేంజ్ అవడం వల్ల దేంట్లో చేంజ్ వచ్చింది? టోటల్ కాస్ట్లో కూడా చేంజ్ వచ్చింది. సో అదే ఇక్కడ చెప్తున్నాడు, చేంజ్ ఇన్ కాస్ట్ డ్రైవర్ విల్ రిజల్ట్ ఇన్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్. కాస్ట్ డ్రైవర్లో చేంజ్ వస్తే టోటల్ కాస్ట్లో కూడా చేంజ్ వస్తుంది. సో ఇక్కడ టోటల్ కాస్ట్లో చేంజ్ రావడానికి రీజన్ ఎవరు? నంబర్ ఆఫ్ యూనిట్స్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ డ్రైవర్. ఒకసారి అనలైజ్ చేయండి దీన్ని బాగా. 1 by 1 అనలైజ్ చేస్తూ వెళ్దాం, నో ఇష్యూ, మెల్లగానే వెళ్దాం. బట్ మీకు ఏ డౌట్స్ ఉన్నాయో ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోండి. ఆన్లైన్లో ఉన్నారు కాబట్టి మీరు యూ షుడ్ టేక్ ఇనిషియేషన్. మీరే ఒక ఇనిషియేషన్ తీసుకొని మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి. ఫ్యాకల్టీగా యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను జస్ట్ అడగగలను అంతే మీకు డౌట్స్ ఉన్నాయని. మరి మీకు నిజంగా డౌట్స్ ఉన్నాయా లేదా అన్నది మీకే తెలియాలి. యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేషన్. అదే మీరు ఆఫ్లైన్లో ఉంటే మేము ఐడెంటిఫై చేసేయగలము మీకు డౌట్ ఉందా లేదా అన్నది. బట్ ఆన్లైన్లో యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేషన్. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి అది.
కాస్ట్ డ్రైవర్. సో నెక్స్ట్ వన్ కాస్ట్ ఆబ్జెక్ట్. సో కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. లెట్స్ సే నేను ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నా. ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయాలంటే నాకు రా మెటీరియల్ ఎక్స్ కావాలి. ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయాలంటే నేను రా మెటీరియల్ ఎక్స్ అనే ఐటమ్ యూస్ చేయాలి. సో 1 యూనిట్ ఆఫ్ ఏకి 3 kgs ఆఫ్ ఎక్స్ యూస్ చేయాలి. అంటే 1 యూనిట్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేయాలంటే ఎక్స్ని 3 kgs యూస్ చేయాలి నేను. మార్కెట్లో రా మెటీరియల్ కేజీ 2 రూపీస్ ఉందనుకుందాం. నథింగ్ బట్ 1 యూనిట్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేయాలంటే నేను 6 రూపీస్ ఇంకర్ అవ్వాలి రా మెటీరియల్ మీద. 1 యూనిట్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేయాలంటే రా మెటీరియల్ అమౌంట్ నేను 6 రూపీస్ ఇంకర్ అవ్వాలి. ఎందుకంటే నాకు 3 kgs కావాలి కదా, ఈచ్ కేజీ 2 రూపీస్. సో 1 యూనిట్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేయాలంటే నేను 6 kgs ఆఫ్ రా మెటీరియల్ 6 రూపీస్ ఆఫ్ రా మెటీరియల్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి. సో మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేసినా సరే నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏని ఇంక్రీజ్ చేసినా సరే ఆర్ నంబర్ ఆఫ్ కేజీస్ దట్ ఈస్ ఎక్స్ని ఇంక్రీజ్ చేసినా సరే డెఫినెట్గా నా కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. డెఫినెట్గా నా కాస్ట్ అన్నది చేంజ్ అవుతుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏ ఇంక్రీజ్ చేసినా సరే కాస్ట్ చేంజ్ అవుతుంది నాకు. నంబర్ ఆఫ్ కేజెస్ ఎక్స్ని ఎక్కువ యూస్ చేసినా సరే కాస్ట్ చేంజ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఏ, నంబర్ ఆఫ్ కేజెస్ ఆఫ్ ఎక్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ డ్రైవర్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఏ యాజ్ వెల్ యాజ్ number of kgs of x will be considered as cost drivers because changes in these two items is resulting in changes in total cost. Changes in these two items will result in change in total cost. So total cost ni affect chestundi kabatti these two items will be considered as cost drivers. But అసలు నేను కాస్ట్ అనేది ఏ పర్పస్ కోసం ఇంకర్ అవుతున్నాను? ఏ పర్పస్ కోసం ఇంకర్ అవుతున్నాను? టు ప్రొడ్యూస్ ప్రోడక్ట్ ఏ. నేను ఇంకర్ అవుతున్న కాస్ట్ ఏదైతే ఉందో ఈవెన్ అది రా మెటీరియల్ కొన్ని పర్చేస్ చేస్తున్నాం కదా, ఆ రా మెటీరియల్ కాస్ట్ అనేది దేనికోసం ఇంకర్ అవుతున్నాను? టు ప్రొడ్యూస్ ప్రోడక్ట్ ఏ. నేను ఇంకర్ అవుతున్న 6 రూపీస్ అన్నది దేని పర్పస్ కోసం ఇంకర్ అవుతుందా? టు ప్రొడ్యూస్ ప్రోడక్ట్ ఏ. సో ప్రోడక్ట్ ఏ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ ఆబ్జెక్ట్. సో ప్రోడక్ట్ ఏ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ ఆబ్జెక్ట్. సింపుల్గా చెప్పాలంటే మీరు ఏ పర్పస్ కోసం అయితే కాస్ట్ ఇంకర్ అవుతారో, ఏ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం అయితే కాస్ట్ ఇంకర్ అవుతారో, ఏ పర్పస్ కోసం అయితే కాస్ట్ ఇంకర్ అవుతారో ఆ పర్పస్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాము. ఇక్కడ నేను రా మెటీరియల్ మీద 6 రూపీస్ ఇంకర్ అవడానికి రీజన్ ఏంటి? టు ప్రొడ్యూస్ అ ప్రోడక్ట్ ఏ. ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయడానికి 6 రూపీస్ కాస్ట్ ఇంకర్ అవుతున్నాను. సో ప్రోడక్ట్ ఏ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ ఆబ్జెక్ట్. కేసు మరి రిపీట్ చేస్తుందా? ప్రోడక్ట్ ఏ అనేది కాస్ట్ ఆబ్జెక్ట్, బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ అనేది కాస్ట్ డ్రైవర్. ప్రోడక్ట్ ఏ అనేది కాస్ట్ ఆబ్జెక్ట్ కానీ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఏ అనేది కాస్ట్ డ్రైవర్. సేమ్ అలాగే నంబర్ ఆఫ్ కేజీస్ ఆఫ్ ఎక్స్ అనేది కూడా కాస్ట్ డ్రైవర్. బికాస్ నేను నంబర్ని ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా టోటల్ కాస్ట్ చేంజ్ అవుతుంది. నేను నంబర్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా టోటల్ కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ ఆబ్జెక్ట్. అదే కాస్ట్ డ్రైవర్ నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతుంది కాబట్టి. అదే కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? నేను ఏ పర్పస్ కోసం అయితే కాస్ట్ ఇంకర్ అవుతున్నానో, ఏ పర్పస్ కోసం కాస్ట్ ఇంకర్ అవుతున్నాను? టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్ ఏ. సో ప్రోడక్ట్ ఏ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ ఆబ్జెక్ట్. చదవండి ఒకసారి క్లారిటీ వస్తుంది. ఎనీథింగ్ ఫర్ విచ్ కాస్ట్ డేటా ఇస్ అక్యుములేటెడ్. ఫర్ విచ్ ఏ పర్పస్ కోసం, దేనికోసం, ఏ దానికోసం అయితే మనం కాస్ట్ ఇంకర్ అయ్యామో, ఏ పర్పస్ కోసం అయితే కాస్ట్ ఇంకర్ అయ్యామో ఆ ఐటమ్ని నథింగ్ బట్ ఆ పర్టికులర్ యొక్క పర్పస్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటున్నాం. ఎగ్జాంపుల్ ప్రోడక్ట్, ఇప్పుడు డిస్కషన్ కదా ప్రోడక్ట్ ఏ. ప్రోడక్ట్ లైన్ కస్టమర్ కోసం కాస్ట్ ఇంకర్ అయ్యామా అంటే కస్టమర్ ఏదో సంథింగ్ లెట్స్ సే మనకు ఒక
వెహికల్ని రిపేర్కి ఇచ్చి వెళ్ళాడు. సో ఆ వెహికల్ని రిపేర్ చేయాలంటే మనం ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్స్ మనం సమ్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి. అంటే కస్టమర్ యొక్క నీడ్ని ఫుల్ఫిల్ చేయడానికి యాజ్ ఏ మెకానిక్గా మనం సమ్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి. సో మనం ఇంకర్ అయిన కాస్ట్ పర్పస్ ఏంటి? కస్టమర్స్ యొక్క నీడ్ని ఫుల్ఫిల్ చేయడానికి. సో కస్టమర్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ ఆబ్జెక్ట్. లేదు పర్టికులర్గా జాబ్ చేయడానికి కాస్ట్ ఇంకర్ అనుకోండి, ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ ఆబ్జెక్ట్. ఆర్ ఆర్గనైజేషన్ బిజినెస్ యూనిట్ అంటే నథింగ్ బట్ పర్టికులర్గా ఒక బ్రాంచ్కి సంబంధించి ఏదైనా కాస్ట్ ఇంకర్ అయ్యానా, ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ ఆబ్జెక్ట్. లెట్స్ సే మనది ఒక మెయిన్ బ్రాంచ్ ఉంది, ఇంకొక సబ్ బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకున్నాం, దానికి సంబంధించి లైసెన్స్ ఫీ పే చేసాము. మనం ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకున్నాం, దానికి సంబంధించి ఒక లైసెన్స్ ఫీ పే చేద్దాం అనుకున్నాం. సో లైసెన్స్ ఫీ పే చేయడం అనేది నాకు ఎక్స్పెన్స్. ఈ ఎక్స్పెన్స్ నేను ఎందుకు ఇంకర్ అవుతున్నాను? ఫర్ ద పర్పస్ ఆఫ్ వన్ మోర్ బ్రాంచ్. సో ఆ వన్ మోర్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఏ పర్పస్ కోసం అయితే మనం కాస్ట్ ఇంకర్ అయ్యామో ఆ పర్పస్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాము. ఒకసారి ఎగ్జాంపుల్ అనలైజ్ చేయండి. ఇది రెండు ఎగ్జాంపుల్ అనలైజ్ చేసి డెఫినేషన్స్ కూడా ఒకసారి చదవచ్చు. ఒకసారి ఎగ్జాంపుల్ అనలైజ్ చేయండి రెండు, ఏది కాస్ట్ డ్రైవర్ ఏది కాస్ట్ ఆబ్జెక్ట్ అని. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఎస్ యూ కెన్ ఆస్క్. 2 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వీటి మీద కూడా ఎంసీక్యూస్ వస్తాయి మనకు కొన్నిసార్లు. ప్రోడక్ట్ లైన్, ఎస్. లెట్స్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు లెట్స్ ఏ రియల్మీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. రియల్మీ మొబైల్ ఫోన్స్లో వర్షన్ ఒకటే ఉందా, డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయా? రియల్మీ మొబైల్ ఫోన్స్లో వర్షన్ ఒకటే ఉందా, డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయా? దెర్ ఆర్ డిఫరెంట్ వర్షన్స్, రైట్? సేమ్ అలాగే రియల్మీ మొబైల్ ఫోన్లో మీరు నార్మల్గా చూస్తే లో బడ్జెట్ మొబైల్స్, మీడియం బడ్జెట్ మొబైల్స్, హై బడ్జెట్ మొబైల్స్ అని 3 కేటగిరీస్ ఉంటాయి. లో బడ్జెట్ మొబైల్స్ అంటే అరౌండ్ 6,000 7,000 ఉంటాయి. మీడియం బడ్జెట్ అంటే 15,000 to 25,000 ఆ రేంజ్లో ఉంటాయి. హై బడ్జెట్ అంటే 35+ ఆ రేంజ్లో కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే పర్టికులర్ కేటగిరీని బేస్ చేసుకొని మన ప్రోడక్ట్ని డివైడ్ చేస్తామో, లెట్స్ ఇక్కడ రియల్మీ ఏం చేసింది, లో బడ్జెట్ కేటగిరీ వాళ్ళకి ఒక సపరేట్ మొబైలు, మీడియం బడ్జెట్ వాళ్ళకి సపరేట్ మొబైలు, హై బడ్జెట్ వాళ్ళకు సపరేట్ మొబైల్. సో పర్టికులర్ కేటగిరీని బేస్ చేసుకుని ఎప్పుడైతే వీళ్ళు డివైడ్ చేస్తారో ప్రోడక్ట్ని, సో ఆ ప్రోడక్ట్స్ అన్నిటినీ కలిపి ప్రోడక్ట్ లైన్ అంటాం. నథింగ్ బట్ సేమ్ ప్రోడక్టే బట్ డిఫరెంట్ ఫీచర్స్. సేమ్ ప్రోడక్టే డిఫరెంట్ ఫీచర్స్. నథింగ్ బట్ పర్టికులర్ కేటగిరీని బేస్ చేసుకుని డివైడ్ చేస్తారు ప్రోడక్ట్ని. సేమ్ అలాగే మీరు సోప్స్లో చూస్తే లెట్స్ ఏ జాన్సన్ సోప్స్ ఉన్నాయి, పౌడర్స్ ఉన్నాయి, క్రీమ్స్ ఉన్నాయి, అన్నీ కూడా రిలేటెడ్ టు కాస్మెటిక్స్. నాట్ ఓన్లీ కాస్మెటిక్స్, ఒకే టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా. సోప్స్, షాంపూస్, పౌడర్స్, రిలేటెడ్ సమ్ లోషన్స్, బేబీ లోషన్స్, అన్నీ కూడా పర్టికులర్ కేటగిరీ ఆఫ్ పీపుల్ని బేస్ చేసుకుని డివైడ్ చేసినవే. సో ఒకే కంపెనీ నుంచి ఒకే టైప్ ఆఫ్ ప్రోడక్ట్ డిఫరెంట్ వేస్తో డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఆ డిఫరెంట్ వేస్లో డిస్ట్రిబ్యూట్ చేసే ప్రోడక్ట్స్ని ప్రోడక్ట్ లైన్ అంటాం. ఒకే కంపెనీకి సంబంధించి ఉంటాయి, సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ బట్ డిఫరెంట్ వేరియేషన్స్. అది బడ్జెట్ బేస్ అవ్వచ్చు, లేదా కస్టమర్ యొక్క ప్రిఫరెన్స్ బేస్ అవ్వచ్చు, వేరే అదర్ కేటగిరీ బేస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒకే కంపెనీకి సంబంధించిన సిమిలర్ ప్రోడక్ట్స్, దట్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్ లైన్. సో డెఫినేషన్ కూడా రివైజ్ చేయండి. ఎగ్జాంపుల్స్ గుర్తొచ్చాలి డెఫినేషన్స్ చదువుతున్నప్పుడు. దెన్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు గెట్ వాట్ ఎవర్ వీ వాంట్. నథింగ్ బట్ క్వశ్చన్లో ఏదైనా రిక్వైర్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ఆ రిక్వైర్మెంట్ మనకి డెఫినెట్గా కావాలంటే ఫస్ట్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ గుర్తు రావాలి. సో ఎగ్జాంపుల్స్ గుర్తుంటే ఆటోమేటిక్గా కాన్సెప్ట్ ఈజీగా గుర్తొస్తుంది. ఎగ్జాంపుల్ని బేసిస్ చేసుకుని కాన్సెప్ట్ ఉండాలి, కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ ఉండకూడదు ఎప్పుడు. బికాజ్ రియాలిటీలో ఉన్నదే కాన్సెప్ట్గా ఫ్రేమ్ చేస్తాం, కాన్సెప్ట్లో ఉన్నది రియాలిటీ అవ్వదు కదా. ఇక్కడ కాన్సెప్ట్లో ఉంది కదా అని చెప్పేసి రియాలిటీలో అలా జరగాలని రూల్ లేదు కదా. రియాలిటీలో ఉన్నదాన్ని కాన్సెప్ట్గా ఫ్రేమ్ చేస్తాం,
కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే రియాలిటీలో ఉన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఆ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ క్రియేట్ చేయగలిగితే కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. గైస్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి, ఏం డౌట్స్ లేవా? షూరా? కాస్ట్ డ్రైవర్ అండ్ కాస్ట్ ఆబ్జెక్ట్ క్లారిటీ ఉందా? కాస్ట్ డ్రైవర్ అండ్ కాస్ట్ ఆబ్జెక్ట్ ఇట్స్ క్లియర్, రైట్? నెక్స్ట్ రిలవెంట్ రేంజ్. రిలవెంట్ రేంజ్ ఇప్పుడు వద్దు, ఫస్ట్ మిగతా ఫ్యాక్టర్ డిస్కస్ చేద్దాం. రెవెన్యూ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ని సేల్ చేసిన తర్వాత, నథింగ్ బట్ మీరు ప్రొడ్యూస్ చేసిన యూనిట్స్ని సేల్ చేసిన తర్వాత మీకు రిటర్న్ ఏదైతే వస్తుందో, ఒక ప్రోడక్ట్ని సేల్ చేశారు, రిటర్న్లో మీకు ఒక ఐటమ్ వస్తుంది కదా, లెట్స్ సే నార్మల్గా క్యాష్ వస్తుంది. ఈ క్యాష్ని రెవెన్యూ అంటాం. ఇన్ఫ్లో ఆఫ్ అసెట్స్ దట్ ఆర్ రిసీవ్డ్. అసెట్స్ రిసీవ్డ్, అదే నార్మల్గా మనం ప్రోడక్ట్ని సేల్ చేసి ఏం రిసీవ్ చేసుకుంటాము? క్యాష్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ అసెట్. సో ఇన్ఫ్లో ఆఫ్ అసెట్ రిసీవ్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. అంటే మన ప్రోడక్ట్ని కానీ మన సర్వీసెస్ కానీ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా మనకి రిటర్న్లో వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ని రెవెన్యూ అంటాం. మరి ఈ వాల్యూ ఎలా వస్తుంది? రెవెన్యూ వాల్యూ, లెట్స్ సే ప్రోడక్ట్ ఏ ఉంది, ప్రోడక్ట్ ఏని నేను 10 రూపీస్కి సేల్ చేస్తున్నా. ఇప్పుడు ఇలాంటి ప్రోడక్ట్ యూనిట్స్ని 10 సేల్ చేశాను. సో 10 యూనిట్స్ సేల్ చేశాను, ఈచ్ వన్ 10 రూపీస్కి సేల్ చేశాను. కాబట్టి రెవెన్యూ ఎంత వస్తుంది? 100 రూపీస్. సో 100 రూపీస్ విల్ బి కాల్డ్ యాజ్ టోటల్ రెవెన్యూ. సో ఎలా అవుతుంది? సమ్ ఆఫ్ ప్రైస్ మల్టిప్లైడ్ విత్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. మీరు ఒకవేళ 20 యూనిట్స్ సేల్ చేశారా, 20 ఇంటూ ఈచ్ వన్ 10 రూపీస్, 200 రూపీస్ రెవెన్యూ వస్తుంది. 200 విల్ బి ద టోటల్ రెవెన్యూ. సింపుల్, నార్మల్గా చేసేదే. 1 యూనిట్ని సేల్ చేస్తే 10 రూపీస్ వస్తాయి, 2 యూనిట్స్ని సేల్ చేస్తే ఎంత వస్తుంది? 20 రూపీస్. చాలా కామన్ పాయింట్. సో దట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ. సేమ్ కాస్ట్ డ్రైవర్ లాగే రెవెన్యూ డ్రైవర్ కూడా. సో ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్స్ ద టోటల్ కాస్ట్ ఈస్ కాస్ట్ డ్రైవర్, ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్స్ ద టోటల్ రెవెన్యూ ఈస్ కాల్డ్ రెవెన్యూ డ్రైవర్. లెట్స్ సే నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎక్కువ సేల్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 10 యూనిట్స్ సేల్ చేశాను, రెవెన్యూ 100 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ 20 యూనిట్స్ సేల్ చేశాను, రెవెన్యూ 200 రూపీస్ వచ్చింది. నథింగ్ బట్ రెవెన్యూలో డిఫరెన్స్ రావడానికి, రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ సేల్ చేయడం. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రెవెన్యూ డ్రైవర్. సో నా రెవెన్యూని ఇంక్రీజ్ చేసే ఏ ఫ్యాక్టర్స్ అయినా సరే వాటిని రెవెన్యూ డ్రైవర్గా కన్సిడర్ చేస్తాను. సేమ్ అలాగే సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ చేసినా కూడా రెవెన్యూ చేంజ్ అవుతుంది. లెట్స్ సే ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ 10 యూనిట్స్ సేల్ చేశాను, ఇప్పుడు 10 రూపీస్ కాకుండా 11 రూపీస్ సేల్ చేశాను, 110 రూపీస్ వచ్చింది. నథింగ్ బట్ 100 రూపీస్ నుంచి 110 రూపీస్ చేంజ్ అవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ కాదు, నంబర్ ఆఫ్ యూనిట్స్ 10 ఉన్నాయి, కానీ సెల్లింగ్ ప్రైస్ చేంజ్ చేశాను. సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్ ఉన్నది 11 రూపీస్ చేంజ్ చేశాను. సో సెల్లింగ్ ప్రైస్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా నా టోటల్ రెవెన్యూ కూడా చేంజ్ అవుతుంది. సో ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ రెవెన్యూ డ్రైవర్. అట్ ద సేమ్ టైం అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, నార్మల్గా నేను ఇంకర్ అయ్యే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా కస్టమర్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది ఆ ప్రోడక్ట్ గురించి. సో సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంటాయి. సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ కూడా సేల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ని కూడా రెవెన్యూ డ్రైవర్గా కన్సిడర్ చేస్తాము. సో మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి, ఆటోమేటిక్గా సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో సేల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అడ్వర్టైజ్మెంట్ని రెవెన్యూ డ్రైవర్గా కన్సిడర్ చేస్తాము. టోటల్ రెవెన్యూని చేంజ్ చేసే ఏ ఫ్యాక్టర్స్ అని అవ్వచ్చు, దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రెవెన్యూ డ్రైవర్. జస్ట్ చదవండి కూడా ఒకసారి. గైస్ ప్లీజ్ అరేంజ్ యువర్ సెల్ఫ్ టు స్పీక్. మీరు మాట్లాడేలా మీ ఎన్విరాన్మెంట్ అరేంజ్ చేసుకోండి. యూ షుడ్ స్పీక్.
బికాస్ ప్రతిసారి టెక్స్ట్లో మీరు అన్నీ అడగలేరు కదా మీకున్న డౌట్స్ అన్నీ. ప్రతిసారి పాసిబుల్ అవుతాయా? సో మీ ఎన్విరాన్మెంట్ని మాట్లాడే విధంగా అరేంజ్ చేసుకోండి. క్లాసెస్కి మీరు ఇంటరాక్ట్ అవ్వాలి ఫ్యాకల్టీస్తో. మీరు ఫ్యాకల్టీస్తో ఇంటరాక్ట్ అయితే మాత్రమే మీరున్న డౌట్స్ మాత్రం అడగగలరు. మోర్ ఓవర్ ఆన్ టైంలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము కూడా ప్రొవైడ్ చేయగలము. మీరు మాట్లాడము జస్ట్ రికార్డింగ్ క్లాస్ లాగా క్లాసెస్ మాత్రమే వింటామంటే మాత్రం కష్టం. సో వీలైనంత వరకు మీ ఎన్విరాన్మెంట్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్వర్టైజ్మెంట్ ఇంక్రీజెస్ సేల్స్ బట్ నాట్ టోటల్ రెవెన్యూనా సార్? సేల్స్ ఇంక్రీజ్ అయితే టోటల్ రెవెన్యూ ఇంక్రీజ్ అయినట్టే కదా. నార్మల్గా సేల్స్ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటి? నథింగ్ బట్ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ సేల్ చేస్తే రెవెన్యూ ఎక్కువ వస్తుంది మీకు. రెవెన్యూ అంటే ఇదే కదా, 100 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్. దిస్ ఇస్ కాల్డ్ రెవెన్యూ. దీస్ టూ ఐటమ్స్ కాల్ రెవెన్యూస్, 100, 200. మీరు సేల్స్ ఇంక్రీజ్ చేశారు నమ్మకం, బట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేశారా? కస్టమర్స్కి ఎక్కువ రీచ్ అయ్యా, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేశారా? రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎంత ఎక్కువ సేల్స్ చేస్తే అంత ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ అంటే ఏంటి? సేల్ చేసిన తర్వాత మనం ఏదైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటామో దట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ. రెవెన్యూ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? సేల్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు. మరి సేల్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి? అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ వల్ల ఇంక్రీజ్ అవుతున్నాయి సేల్స్. ఇండైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది కదా అక్కడ సేల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి. కాబట్టి రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈస్ అడ్వర్టైజ్మెంట్ ఆల్సో. అది డైరెక్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అది డైరెక్ట్గా అయినా ఇంక్రీజ్ చేయొచ్చు, ఇండైరెక్ట్గా అయినా ఇంక్రీజ్ చేయొచ్చు, ఏదైనా ఓకే, నో ఇష్యూ. ఐ హోప్ 2 ఐటమ్స్ ఆర్ వెరీ క్లియర్. ఆపరేటింగ్ ఇన్కమ్ ఇప్పుడు అవుద్ది మీకు, ఎందుకంటే అకౌంట్స్ క్లాస్ జరగాలి మీకు. అకౌంట్స్ క్లాస్ ఈ వీక్లో స్టార్ట్ అయిపోతుంది, అకౌంట్స్ కూడా మీకు. అప్పుడు క్లారిటీ వస్తుంది అసలు ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే ఏంటనేది. అప్పుడు డిస్కస్ చేస్తాను మరి ఈ పాయింట్ని. బికాజ్ ఆపరేటింగ్ ఇన్కమ్ అనే పాయింట్ ఇస్ మెయిన్లీ రిలేటెడ్ టు అకౌంట్స్. సో అకౌంట్స్లో మీకు ఇంకా ఫస్ట్ కొన్ని టర్మాలజీస్ తెలియాలి. సిఓజిఎస్ అంటే ఏమో తెలియాలి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటే ఏమో తెలియాలి. ఇవన్నీ కూడా అకౌంట్స్తో క్లారిటీ వస్తాయి మీకు. సో అప్పుడు ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనకున్న రిమైనింగ్ 2 ఐటమ్స్ ఏంటంటే రిలవెంట్ రేంజ్ ఒకటి, యాక్టివిటీ లెవెల్ ఒకటి. ఈ 2 పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. రిలవెంట్ రేంజ్, యాక్టివిటీ లెవెల్. లెట్స్ సే రిలవెంట్ రేంజ్. మీరు ఇంతవరకు ఫిక్స్డ్ కాస్ట్కి సంబంధించిన డెఫినేషన్స్, వేరియబుల్ కాస్ట్కి సంబంధించిన డెఫినేషన్స్ అవుతే విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ అనే వర్డ్ని యూస్ చేస్తుంటాడు. విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. ఏంటి రిలవెంట్ రేంజ్ అంటే? ఎస్ లెట్స్ సే నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది ఇప్పుడు. ఈ ఫ్యాక్టరీకి 10,000 రెంట్ పే చేస్తున్నాను. నేను మ్యాక్సిమం పర్ మంత్ 1000 యూనిట్స్ వరకు ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ మాత్రమే నా దగ్గర ఉంది. నేను 1000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ మాత్రమే ఉంది నాకు ప్రజెంట్ ఉన్న ఫ్యాక్టరీలో. అయితే ఈ ఫ్యాక్టరీ యూస్ చేసి మంత్లీ 1000 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలను. సో రెంట్ 10,000 పే చేస్తున్నాను. సో ఈ మంత్ రెంట్ వచ్చేసి 10,000 వస్తుంది. నెక్స్ట్ మంత్ నార్మల్గా 1000 యూనిట్స్ వరకు ప్రొడ్యూస్ చేయొచ్చు నేను, నాకు ఆ కెపాసిటీ ఉంది. లెట్స్ సే మంత్ 1 నేను 700 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. నాకు 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ ఉన్నా సరే నేను 700 యూనిట్సే ప్రొడ్యూస్ చేయగలిగాను. గైస్ రెంట్ ఎంత పే చేయాలి ఇప్పుడు? నేను రెంట్ ఎంత పే చేయాలి? 10,000, రైట్? I should pay rent as 10,000. సేమ్ సెకండ్ మంత్కి, మంత్ 2 సెకండ్ మంత్ 900 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. రెంట్ ఎంత పే చేయాలి ఇప్పుడు? 10,000, పర్ఫెక్ట్. థర్డ్ మంత్ 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. రెంట్ ఎంత పే చేయాలి? సేమ్ 10,000, రైట్? కానీ ఫోర్త్ మంత్లో నాకు బల్క్ ఆర్డర్ వచ్చింది, ఇంకా ఎక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. మోర్ దాన్ 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. లెట్స్ సే 1,500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. 1,500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. రెంట్ ఎంత పే చేస్తాయి ఇప్పుడు? 10,000, షూర్. 10,000 కరెక్టే, కానీ ప్రాబ్లం ఏంటంటే నాకున్న స్పేస్తో నేను 1000 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలను. బట్ నా రిక్వైర్మెంట్ 1,500 యూనిట్స్. నా రిక్వైర్మెంట్
1500 యూనిట్స్. బట్ నాకున్న ఫ్యాక్టరీ కెపాసిటీ ప్రకారం, నాకున్న లొకేషన్ ప్రైస్ తీసుకొని, నా కెపాసిటీని బేస్ చేసుకొని నేను 1000 యూనిట్స్ వరకు మాత్రమే ప్రొడ్యూస్ చేయగలను. అంటే మిగతా 500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే నేను డెఫినెట్గా ఇంకొక స్పేస్ తీసుకోవాలి. డెఫినెట్గా నేను ఇంకొక ప్రోడక్ట్ ఎక్స్ట్రా యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే, మోర్ దాన్ 1000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే నా కెపాసిటీని ఎక్స్పాన్షన్ చేయాలి, నా ఏరియాని ఎక్స్పాన్షన్ చేయాలి. లెట్స్ సే సేమ్ ఏరియా ఉన్నది, ఇంకొక స్పేస్ తీసుకున్నాను, దీంట్లో కూడా 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి కూడా 10,000 రూపీస్ పే చేయాలి. అంటే ఇప్పుడు మంత్ 4లో నేను టోటల్గా ఎంత రెంట్ పే చేసి ఉంటాను? 10,000 ప్లస్ ఓల్డ్ వన్, 10,000 ప్లస్ న్యూ వన్, అంటే ఓవరాల్గా 20,000 పే చేస్తాను. మంత్ 5 1900 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. రెంట్ ఎంత పే చేస్తా? 19,000 యూనిట్స్, 20,000. నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది ఒకటి. నార్మల్గా ఇంతవరకు ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం కదా, కాన్స్టెంట్ కాన్స్టెంట్ కాన్స్టెంట్. బట్ ఇక్కడ చేంజ్ అవుతుంది కదా, 10,000 10,000 10,000 ఉండాలి కదా, 20,000 ఎందుకు చేంజ్ అవుతుంది? బికాస్ వీ హ్యావ్ రీచ్డ్ ద మ్యాక్సిమం లెవెల్. సో దిస్ ఈజ్ కాల్డ్ రిలవెంట్ రేంజ్. నీ రిలవెంట్ రేంజ్ ఏంటి? 1000 యూనిట్స్. సో నువ్వు మ్యాక్సిమం 1000 యూనిట్స్ వరకు ఎంతైనా ప్రొడ్యూస్ చేసుకో. నీకు మన కాస్ట్ బిహేవియర్లో చెప్పిన 4 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ 4 పాయింట్స్ అన్నీ కూడా కరెక్టే. నథింగ్ బట్ ఆ 4 పాయింట్స్ మెయిన్గా చెప్పుకున్నాం, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. బట్ ఎప్పుడైతే నువ్వు రిలవెంట్ రేంజ్ని క్రాస్ అయ్యి 1000 యూనిట్స్ని క్రాస్ అయ్యి 1500 యూనిట్స్కి వచ్చావో, ఆటోమేటిక్గా నీ ఫిక్స్డ్ కాస్ట్ కూడా చేంజ్ అయిపోయింది. సో మనం కాస్ట్ బిహేవియర్లో నేర్చుకునే 4 పాయింట్స్ అన్నీ కూడా ఎప్పటి వరకు వ్యాలిడ్? విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్లో ఉన్నంత వరకు మాత్రమే వ్యాలిడ్. రిలవెంట్ రేంజ్ అంటే ఏంటి? ఇక్కడ మన మ్యాక్సిమం కెపాసిటీలో ఉన్నంత వరకు మాత్రమే వ్యాలిడ్. వన్స్ ఆ మ్యాక్సిమం కెపాసిటీని రీచ్ అయ్యి ముందుకు వచ్చామా, వన్స్ ఆ మ్యాక్సిమం కెపాసిటీని క్రాస్ అయ్యి ముందుకు వచ్చామా, ఆటోమేటిక్గా మనం చెప్పుకున్న కాస్ట్ బిహేవియర్లో 4 క్యారెక్టర్స్ అన్నీ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ చేంజ్ అయింది. నార్మల్గా ఫిక్స్డ్ కాస్ట్ షుడ్ బి కాన్స్టెంట్, బట్ ఇప్పుడు కాన్స్టెంట్ ఉందో చూడండి, చేంజ్ అయింది. నెక్స్ట్ మంత్ 6 వస్తుంది, నేను ఇప్పుడు 2,500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. రెంట్ ఎంత పే చేస్తా? ఇప్పుడు 20,000 యాజ్ ఆఫ్ నో పే చేస్తున్నా, ప్లస్ కెపాసిటీ పెరిగింది కదా, ఇంకో స్పేస్ తీసుకుంటాను. లెట్స్ సే దీని రెంట్ వచ్చేసి 5,000 రూపీస్ అనుకుందాం, 500 యూనిట్స్ కెపాసిటీ ఉంది. సో ఇప్పుడు 2,500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎక్స్ట్రా 5,000 మళ్ళీ పే చేస్తాను. సో 25,000. చూడండి, మరి రెంట్ అమౌంట్ మారుతూ ఉంది. అంటే ఇక్కడి వరకు అప్ టు 2,000 వరకు నా రిలవెంట్ రేంజ్. మరి ఆ రిలవెంట్ రేంజ్ క్రాస్ అవ్వనంత వరకు సేమ్ 20,000 వస్తుంటుంది నాకు. మరి రిలవెంట్ రేంజ్ క్రాస్ అయ్యానా, ఆటోమేటిక్గా కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ రిలవెంట్ రేంజ్. రిలవెంట్ రేంజ్ అంటే ఏంటి? మన మ్యాక్సిమం కెపాసిటీ, సింపుల్గా చెప్పాలంటే మన మ్యాక్సిమం కెపాసిటీలో రీచ్ అయ్యేంత వరకు మాత్రం మనము మన కాస్ట్ బిహేవియర్లో చెప్పుకున్న 4 పాయింట్స్ కూడా కాన్స్టెంట్గానే అలాగే ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనం రిలవెంట్ రేంజ్ని క్రాస్ అయ్యి బయటకు వస్తామో, రిలవెంట్ రేంజ్ని క్రాస్ అయ్యి ముందుకు వస్తామో, ఆటోమేటిక్గా కాస్ట్ బిహేవియర్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిలవెంట్ కాస్టింగ్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిలవెంట్ కాస్టింగ్. సేమ్ అలాగే దీంట్లో యాక్టివిటీ లెవెల్ కూడా కవర్ చేసేయచ్చు మనము. యాక్టివిటీ లెవెల్ అంటే ఏంటి? నార్మల్గా మనము 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు ఫస్ట్ది ఉన్నప్పుడు, సెకండ్ ఉన్నప్పుడు ఓవరాల్గా 2,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, థర్డ్ స్పేస్ తీసుకున్నప్పుడు 2,500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ కేసు తీసుకుందాం, నేను 1000 యూనిట్స్ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ కేసు ఏది? 1000 యూనిట్స్ గురించి మాట్లాడుతున్నా. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు? మ్యాక్సిమం 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. కానీ ఫస్ట్ మంత్ నేను ప్రొడ్యూస్ చేసింది 700 యూనిట్సే. 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ సెకండ్ మంత్ నేను ప్రొడ్యూస్ చేసింది 900 యూనిట్సే. 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ థర్డ్ మంత్ నేను ప్రొడ్యూస్ చేసింది 1000 యూనిట్స్. సో నాకు 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్నా సరే 700 900 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నా. సో నేను ఎన్ని యూనిట్స్ అయితే రియాలిటీలో ప్రొడ్యూస్ చేస్తానో, ఈ 700 900 1000 యూనిట్స్ ఏదైతే ఉందో, రియాలిటీలో నేను ఎన్ని యూనిట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తానో, ఈ రియాలిటీలో ప్రొడ్యూస్ చేసిన యూనిట్స్ని యాక్టివిటీ లెవెల్ అంటాం. రియాలిటీలో ప్రొడ్యూస్ చేసే యూనిట్స్ని యాక్టివిటీ లెవెల్ అంటాం. నాకు 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది, కానీ నేను ప్రొడ్యూస్ చేసింది ఓన్లీ 700 యూనిట్సే. 1000 units will be considered as relevant range, 700 units will be considered as activity level.
సెకండ్ స్టేజ్ చూడండి, ఓవరాల్గా నాకు 2000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది. 1000 + 1000 2000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది. బట్ నేను ప్రొడ్యూస్ చేసింది 1500. సో 1500 విల్ బి కన్సిడర్డ్ యాజ్ యాక్టివిటీ లెవెల్, 2000 యూనిట్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్ రేంజ్. సేమ్ అలాగే 1900 యూనిట్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ యాక్టివిటీ లెవెల్, 2000 యూనిట్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్ రేంజ్. సేమ్ థర్డ్ స్పేస్ వచ్చిన తర్వాత టోటల్ 2500 యూనిట్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్ రేంజ్. అట్ ద సేమ్ టైమ్ 2500 విల్ బి కన్సిడర్డ్ యాజ్ యాక్టివిటీ లెవెల్. సో మనకు మ్యాక్సిమం ఎంత అయితే ఉందో అంత కెపాసిటీ యూస్ చేసుకుని ప్రొడ్యూస్ చేశాను. సో ఆ కేసులో ఏమవుతుంది, రిలవెంట్ రేంజ్ యాక్టివిటీ లెవెల్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివిటీ లెవెల్ అండ్ రిలవెంట్ రేంజ్. చూద్దాం ఒకసారి అవి కూడా. ఫస్ట్ రిలవెంట్ రేంజ్ చూద్దాం. రిలవెంట్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీ within which variable cost fixed cost functions remains valid. వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఫంక్షన్స్ అంటే ఇవి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా. 4 వేరియబుల్స్, కాస్ట్ బిహేవియర్ కాన్సెప్ట్. ఆ కాస్ట్ బిహేవియర్ కాన్సెప్ట్ కూడా ఎప్పటి వరకు మాత్రం వ్యాలిడ్ ఉంటుంది, రిలవెంట్ రేంజ్లో ఉన్నప్పటి వరకు మాత్రం వ్యాలిడ్ ఉంటుంది. విత్ ఇన్ అన్నాడు, అందుకని విత్ ఇన్ విచ్ వేరియబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఫంక్షన్స్ ఆర్ రిమైన్స్ వ్యాలిడ్. ఇది రిలవెంట్ రేంజ్. నథింగ్ బట్ మన ఎగ్జాంపుల్లో 1000 యూనిట్స్, 2000 యూనిట్స్, 2500 యూనిట్స్. అలా కాకుండా యాక్టివిటీ లెవెల్ అంటే సింపుల్గా అవుట్పుట్ లెవెల్. నాకు 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్నా నేను 700 యూనిట్సే ప్రొడ్యూస్ చేశాను. దిస్ ఇస్ కాల్డ్ యాక్టివిటీ లెవెల్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ సోల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్. సో నేను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, ఎన్ని యూనిట్స్ సోల్డ్ చేశాను అనేది యాక్టివిటీ లెవెల్. ఎగ్జాంపుల్స్ యూనిట్స్, నంబర్ ఆఫ్ పేషెంట్స్. నా హాస్పిటల్లో మేబీ నేను 500 పేషెంట్స్కి అట్ ఏ టైం ట్రీట్మెంట్ చేయగలను, 500 పేషెంట్స్ వరకు ట్రీట్ చేయగలను. కానీ యాజ్ ఆఫ్ నౌ టుడే 200 పేషెంట్స్ వచ్చారు. సో 200 పేషెంట్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ యాక్టివిటీ లెవెల్, 500 పేషెంట్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్ రేంజ్. హోటల్ రూమ్ ఆక్యుపైడ్. నా హోటల్లో 50 రూమ్స్ ఉన్నాయి, కానీ 30 రూమ్సే ఫుల్ఫిల్ అయ్యాయి. సో 30 రూమ్స్ విల్ బీ కాల్డ్ యాజ్ యాక్టివిటీ లెవెల్, 50 రూమ్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్ రేంజ్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నేను మేబీ ఒక 50 మెంబర్స్ వస్తారనుకున్నాను, బట్ 40 మెంబర్స్ వచ్చారు. సో 50 మెంబర్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్ రేంజ్, 40 మెంబర్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ యాక్టివిటీ లెవెల్. సో గైస్, ఐ హోప్ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్కసారి రైస్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే రైస్ చేయండి. I hope both the concepts are clear. Relevant range and activity level. ఒకసారి రివైజ్ చేయండి మొత్తం. ఎస్, ఒకవేళ మన కెపాసిటీ వచ్చేసి 1000 యూనిట్స్, లెట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. నా కెపాసిటీ వచ్చేసి 1000 యూనిట్స్, నేను ప్రొడ్యూస్ చేసింది కూడా 1000 యూనిట్సే. అలాంటి టైంలో రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఎప్పుడైతే మన మ్యాక్సిమం కెపాసిటీ వరకు మనం ప్రొడ్యూస్ చేయగలుగుతామో, ఇన్ సచ్ కేసెస్ ద రిలవెంట్ రేంజ్ అండ్ యాక్టివిటీ లెవెల్ బోత్ ఆర్ సేమ్. ఆ టైంలో మాత్రమే సేమ్ అవుతాయి, ఇంకా మిగతా ఏ కేసులో కూడా సేమ్ అవ్వవు. ఇది జస్ట్ డెఫినేషన్స్ అంతే, ట్రీట్మెంట్ ఏమి ఉండవు. ఇవి జస్ట్ మనకు కావాల్సిన క్లారిఫికేషన్స్ అంతే. సో ఈక్వల్ అయితే ఏం చేయాలి అనే కాన్సెప్ట్స్ ఏమి ఉండవు. జస్ట్ ఈక్వల్ అయింది అంతే, మన మ్యాక్సిమం కెపాసిటీని రీచ్ అయ్యాం. దాని ఫర్దర్ కాన్సెప్ట్స్ ఏమీ, కాన్సిక్వెన్సెస్ ఏమి ఉండవు, ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు. సో గైస్, ఓవరాల్గా ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? కాస్ట్ డ్రైవర్ అంటే ఏం నేర్చుకున్నాం, కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏం నేర్చుకున్నాం, రిలవెంట్ రేంజ్ అంటే ఏం నేర్చుకున్నాం, యాక్టివిటీ లెవెల్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో 4 కూడా ఒకసారి రివైజ్ చేయండి. సేమ్ అలాగే రెవెన్యూ డ్రైవర్ కూడా నేర్చుకున్నాం. ఒకసారి అన్ని రివైజ్ చేయండి జస్ట్ 2 minutesలో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఖచ్చితంగా మీరు అడగాలి. మీరు రైజ్ చేస్తేనే డౌట్స్ అనేది సాల్వ్ అవుతాయి. మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా అడగవచ్చు. మొహమాట పడినారు అంటే డెఫినెట్గా మీరే లాస్ అవుతారు.
క్లియర్? సో గైస్ ఇవన్నీ ఒకసారి చూసుకుని రండి, బాగా ప్రాక్టీస్ చేయండి ఒకసారి. కోర్స్ మీకు ఇంకా తక్కువ క్లాస్, డైలీ 1 అవర్ 2 అవర్స్ క్లాస్ జరుగుతున్నాయి కాబట్టి ఇష్యూ లేదు. బట్ వస్తూ టైమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. స్టార్టింగ్ కాబట్టి ఇంకా టైమ్స్ ఇంక్రీజ్ చేయలేదు మేము. వస్తూ టైమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. అల్టిమేట్గా మీరు ప్రతిదానికి రెడీగా ఉండాలి. సిలబస్లు పెండింగ్ పెట్టుకోవద్దు అనవసరంగా. ఓకేనా? సో ఒకసారి చూసుకున్నాండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కంటిన్యూషన్ కూడా చూసి కంప్లీట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. బాయ్.